హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ డిజైన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో నేను ఐరన్ ప్లీట్స్ లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఇలాగ ఐరన్ ప్లీట్స్ లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న శారీతో ఇలాగ హాఫ్ శారీ అయితే డిజైన్ చేస్తున్నాను. దీనికోసం అయితే నేను ఇలాగ 3 మీటర్స్ క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను. పై వైపున ఉన్న బార్డర్ అనేది నేను ఇలాగ నీట్గా కట్ చేస్తున్నాను. బార్డర్ ఉంటే లెహంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అనిపించదు. సో అందుకే బార్డర్ అనేది తీసేస్తున్నాను. పై వైపున అయితే చిన్న బార్డర్ వచ్చింది, కింద వైపున చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇలాగ పై వైపున ఉన్న బార్డర్ మొత్తం నీట్గా తీసేసుకోండి. మీ దగ్గర బార్డర్ లేని శారీస్ ఉంటే తీసేయకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 మీటర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇలాగ ఫ్యాన్సీగా ఉన్న శారీస్ అయితే లెహంగాకి చాలా బాగా ఉంటాయి. హాఫ్ శారీకైనా డ్రెస్కైనా ఇలాగ ఫ్యాన్సీ శారీస్ చాలా బాగా ఉంటాయి. ఇలాగ బార్డర్ మొత్తం కట్ చేసిన తర్వాత టేప్తో కొలిచి చూసుకోండి. ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి. ఈ టేప్లో అయితే ఒక సైడ్ అయితే ఇంచెస్ ఉంటాయి, ఇంకొక సైడ్ అయితే సెంటీమీటర్స్ అయితే ఉంటాయి. చూసుకొని కొలత పెట్టుకోండి. మనం ఇక్కడ మీటర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ 100 సెంటీమీటర్స్ అయితే కొలుస్తున్నాను. 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అయితే అవుతుంది. ఈ 100 సెంటీమీటర్స్ కొలుచుకొని దీన్ని త్రిబుల్ చేస్తే మనకు 3 మీటర్స్ క్లాత్ అయితే వస్తుంది. ఇలాగా టేప్తో కొలుచుకొని 3 మీటర్స్ క్లాత్ అయితే సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ 3 మీటర్స్ క్లాత్తో సమానంగా ప్లీట్స్ పెట్టుకొని లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికైతే చిన్న ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఆ ఫార్ములా ఎలాగో మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది నడుము లూజు. నేను ఇక్కడ నడుము లూజ్ అయితే 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్లస్ నేను ఇక్కడ ఎక్స్ట్రాగా 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 ఇంచెస్ అనేది మన కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. మిగతా 8 ఇంచెస్ మనం మళ్ళీ లావైన లెహంగా సరిపోవాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఫ్రాక్ అయితే ఇలాగ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కుట్లల్లోకి 4 ఇంచెస్ తీసుకొని మిగిలినది మనం నడుము లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ లెంత్ మనం ఎంత తీసుకుంటున్నామో అంత అయితే ఇక్కడ తీసుకోండి. 3 మీటర్స్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఫార్ములా వచ్చేసి క్లాత్ లెంత్ డివైడెడ్ బై నడుము లూజు. 300 డివైడెడ్ బై 40 చేస్తే నాకు ఇక్కడ 7.5 అయితే వస్తుంది. ఈ 7.5 ఇంచెస్ని సమానంగా వచ్చేలాగా ఎలా పెట్టుకోవాలో మీకైతే చూపిస్తాను. 3 మీటర్స్ క్లాత్లో ఫస్ట్ 2 ఇంచెస్ అయితే మనం అనేది ప్లీట్స్ అనేది పెట్టకూడదు. తర్వాత నుంచి ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ప్లీట్స్ అనేది 2 ఇంచెస్ అయితే తీసుకుంటాను. 2 ఇంచెస్ అయితే పై వైపుకు, మిగిలిన 5.5 ఇంచెస్ ప్లీట్ ఇంటేక్ అయితే తీసుకోవాలి. క్లాత్ పైన ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ 2 ఇంచెస్ అనేది మనం ప్లీట్స్ అయితే పెట్టుకోకూడదు. నెక్స్ట్ మనకు వచ్చిన 7.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం ప్లీట్ పై వైపున ఎంతవరకు పెడుతున్నామో అక్కడైతే మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఆ 2 ఇంచెస్ని ఇక్కడ 7.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, రెండింటిని కలుపుతూ ఒక ప్లీట్ అయితే పెట్టుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలాగే మార్కింగ్ చేసుకుంటూ ప్లీట్స్ అనేవి సమానంగా వస్తాయి. ఇలాగ పెట్టుకుంటే 2 ఇంచెస్ అనేది ప్లీట్స్ పై వైపుకి వస్తుంది. మిగిలిన 5.5 ఇంచెస్ అనేది ప్లీట్ ఇంటేక్ అనమాట, అది లోపల వైపుకు వెళ్తుంది. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ మొత్తాన్ని ఇలాగ పెట్టుకొని ప్లీట్స్ అనేది నీట్గా సమానంగా వచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఇలాగ ప్లీట్స్ అన్ని పెట్టి స్టిచ్ అయితే వేశాను. చూడండి, ప్లీట్స్ అనేవి చాలా సమానంగా నీట్గా వచ్చాయి. ఈ ప్లీట్స్ అనేది నీట్గా ఉండాలంటే మనం ఐరన్ అయితే చేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లెహంగాని ఐరన్ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఐరన్ చేసేటప్పుడు కింద అయితే కొంచెం మందంగా ఉన్న క్లాత్ అయితే వేసుకోండి. ఐరన్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. పై వైపున మనం పెట్టిన ప్లీట్స్ కింది వైపున కూడా సమానంగా పెట్టుకొని ఇక్కడ మన దగ్గర పిన్స్ ఉంటాయి కదా, ఇలాగ పిన్స్ అయితే సెక్యూర్ చేసుకోండి నీట్గా. ఇలాగ మనం పెట్టిన ప్లీట్స్ అన్నీ సమానంగా పెట్టుకుంటూ కింది వైపున అయితే పిన్స్ అయితే పెట్టుకోండి. ఇలాగ పెట్టుకున్న తర్వాత మనమైతే ఐరన్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి స్టీమ్ ఐరన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ ఐరన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింది వైపున పిన్నిస్లు అయితే పెడుతున్నాను కదా, అలాగ పెట్టుకోకుండా నార్మల్గా కూడా ఐరన్ చేసుకోవచ్చు. మీకు కొంచెం అనుభవం వస్తే నార్మల్గానే ఐరన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ నీట్గా రావాలంటే కింది వైపున ఇలాగ పిన్నులు పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోండి. ఇలాగ పిన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత స్టీమ్ అయితే మనం ఇచ్చుకొని ఐరన్ చేసుకోవాలి. అప్పుడు ప్లీట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి.
ఈ ప్లీట్స్ అన్ని సమానంగా పెట్టుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ప్రతిసారి ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న కూడా ఐరన్ ప్లీట్స్ అనేవి అలాగే ఉంటాయి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే పిన్స్ అన్నీ సెక్యూర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఐరన్ బాక్స్ని ఆన్ చేసి పెట్టుకోండి. కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలాగైతే ఐరన్ చేసుకోండి. పై వైపు నుంచి కింది వైపుకు ఐరన్ అయితే చేసుకోవాలి. నా దగ్గర ఉన్న ఐరన్ బాక్స్ వచ్చేసి ఆటోమేటిక్ స్టీమ్ అండి. ప్రతిసారి స్టీమ్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి ఆన్ చేసి పెడితే స్టీమ్ అయితే వస్తూ ఉంటుంది. పిన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఐరన్ చేద్దాము. ఇక్కడైతే పై వైపు నుంచి ఐరన్ చేసుకోవాలి. జస్ట్ ఒకసారి ఆన్ చేసుకుంటే స్టీమ్ అయితే వస్తూ ఉంటుంది. ఐరన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. పై వైపు నుంచి కింది వైపుకి అయితే ఐరన్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ టైం ఐరన్ చేస్తున్నట్లయితే ఐరన్ మ్యాట్ అనేది దొరుకుతుంది. ఐరన్ మ్యాట్ పెట్టుకొని ఐరన్ చేసుకోవచ్చు. ఒకవేళ కాలిపోతుందనే భయం ఉంటే ఐరన్ మ్యాట్ పెట్టి ఐరన్ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఐరన్ బాక్స్ వచ్చేసి ఎక్కువ హీట్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. క్లాత్ కాలిపోతుందనే భయం అయితే ఉండదు. స్టీమ్ వస్తుంది కాబట్టి క్లాత్ అనేది ముడుచుకుపోదు, నీట్గా వస్తుంది. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పైన అలాగంటే నీట్గా వస్తుంది. చూడండి ఐరన్ ప్లేట్స్ అనేవి ఎలాగ చేసినా అట్లాగే ఉంటాయి. మనం వేసుకున్న ఈ ఐరన్ ప్లేట్స్ అనేవి చెదిరిపోవు, అలాగే నీట్గా ఉంటాయి. ఫస్ట్ అనేది లైనింగ్ అటాచ్ చేయకుండా ఇలాగ మనమైతే ఐరన్ చేసుకోవాలి. ఇలాగ ఐరన్ చేసుకున్న తర్వాత దీనికి నేను సాటిన్ లైనింగ్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ మెయిన్ క్లాత్కి సాటిన్ లైనింగ్ అటాచ్ చేస్తూ కుట్లు అయితే వేసుకోండి. నేను ఇక్కడ మెయిన్ క్లాత్కి లైనింగ్ అయితే అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికి పట్టి ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. సాటిన్ ఒక సైడ్ స్మూత్గా ఒక సైడ్ నార్మల్గా ఉంటుంది. స్మూత్గా ఉన్నది పై వైపుకి వచ్చేలాగా వేసుకోండి. ఈ లెహంగాకి నడుము పట్టి వేయడానికి మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా బార్డర్ క్లాత్, ఆ బార్డర్ క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ నడుముకు పట్టి కొంచెం పెద్దగానే వేస్తున్నాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం కుట్టడానికి ముందు ఇలాగ మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. పీసులు లేకుండా ఉంటాయి. ఇలాగ మడత పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి దీనికి నడుము పట్టి అయితే అటాచ్ చేసుకుందాము. నడుము పట్టి అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లోపల వైపు నుంచి అటాచ్ చేసుకోండి. లోపల వైపు నుంచి అటాచ్ చేసుకొని పై వైపుకు రివర్స్ చేసుకుంటే కుట్టు మనకి ఎక్కడ పడుతుందో మనకు నీట్గా కనిపిస్తుంది. కింద ఉన్న క్లాత్ అనేది రివర్స్లో ఉండాలి. పైన ఉన్న క్లాత్ అనేది పై వైపుకు ఉండాలి. మన వైపుకు మెయిన్ క్లాత్ అనేది నీట్గా ఉండాలి. ఇలాగా అటాచ్ చేస్తూ పైన అయితే స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే వేసాం కదా, ఆ స్టిచ్ మీదే పడేలాగా స్టిచ్ అయితే వేసుకోండి. లాస్ట్లో కూడా ఇలాగ లోపల వైపుకు మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. పీసులు లేకుండా చాలా నీట్గా ఉంటాయి. ఇలాగ మడత పెట్టి స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అంతా పై వైపుకి పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పై వైపుకి అయితే స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ మిగిలిన క్లాత్ మొత్తం సింగిల్ ఫోల్డ్ అయితే చేస్తున్నాను. మీకు కావాలంటే డబల్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగ చిన్నగా మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ వేసుకుంటే మనకు కుట్టు ఎక్కడ పడుతుందో నీట్గా కనబడుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ కొంచెం జిగ్జాగ్ చేసుకోండి. కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇందాక లోపల వైపుకు స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ కనపడకుండా పై వైపుకు స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దగానే వేస్తున్నాను. మీరు చిన్నగా కూడా వేసుకోవచ్చు. నడుము పట్టి అనేది కొంచెం పెద్దగా ఉంటేనే స్టిఫ్గా చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ నడుము పట్టికి మీరు థ్రెడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఎలాస్టిక్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా హుక్స్ ఉంటాయి కదా, పెద్ద హుక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఏది యూస్ చేసినా నడుముకు నీట్గా కనిపిస్తుంది. మనకు ఏది సెట్ అవుతుంది అనిపిస్తుంది అదైతే యూస్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ అయితే చాలా బెటరు, నీట్గా ఉంటుంది. థ్రెడ్స్ పెట్టుకుంటే మనం కొంచెం లావైనా సన్నగా అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి షేప్ పట్టి అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు లంగా క్లాత్ అనేది కింది వైపుకు కొంత అనేది మడిచిపెట్టి కుట్టు అయితే వేసుకోండి. ఇక్కడ జిబ్బు కూడా అటాచ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఇలాగ మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా 4 ఇంచెస్ వరకు అయితే ఇలాగ స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. రెండు వైపులా కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎలాస్టిక్ పెట్టుకుంటే ఇలాగ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హుక్స్ కానీ థ్రెడ్ కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా ఇలాగ మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇలాగ స్టిచ్ చేసుకోవడం బాగుండదు అనిపిస్తే మీరు జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు.
నా దగ్గర జిబ్ అవైలబుల్గా లేదు, సో అందుకే నేను ఇలాగా మడత పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత 2 సైడ్స్ అనేవి మనం జాయిన్ చేసుకోవాలి. ఇలాగ నడుముకు పట్టి అటాచ్ చేసేయడం అయిపోయింది. ఇలాగ 2 అటాచ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి. లోపల వైపుకు స్టిచ్ వేసుకోవాలి. ఇలాగ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని 2 అటాచ్ చేస్తూ స్టిచ్ అయితే అస్సలు వేసుకోకూడదు. ఇలాగ 2 జాయిన్ చేస్తే మనం ఎంత ఫ్లేర్ పెట్టుకున్నా సరే లెహెంగా అనేది నీట్గా కనిపించదు. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే కొంచెం దూరం వరకు 2 అటాచ్ చేసుకోవాలి. తర్వాత నుంచి లైనింగ్ క్లాత్ని సపరేట్ చేస్తూ ఓన్లీ మెయిన్ క్లాత్ని మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ని అయితే జాయిన్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ని సపరేట్ చేస్తున్నాను. ఇలాగ సపరేట్ చేసి పై వైపున క్లాత్ మాత్రమే ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోండి. ఇలాగ లైనింగ్ని మెయిన్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల లెహంగా లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైవైపు నుంచి ఇంకొక స్టిచ్ వేస్తూ లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ పైవైపు నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఎక్కడైతే స్టిచ్ స్టార్ట్ చేసామో అక్కడ నుంచి వేసుకుంటూ మళ్ళీ లోపల వైపున క్లాత్ పెట్టుకొని ఓన్లీ లైనింగ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం జాయిన్ చేసిన క్లాత్ అనేది లోపల వైపుకు పెట్టేసుకొని ఇలాగ లైనింగ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఇలాగ జాయిన్ చేసుకుంటే క్లాత్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేయకుండా సపరేట్గా జాయిన్ చేసుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసింది సాటిన్ లైనింగ్ కాబట్టి ఇది ఎక్కువగా పీసులు వేస్తుంది, సో అందుకే లోపల వైపున ఇలాగ మడత పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ సాటిన్ లైనింగ్ పై వైపుకు చూడడానికి ఎంత నీట్గా షైనింగ్గా ఉంటుందో కట్ చేసిన తర్వాత చాలా పీసులు అయితే వస్తాయి. ఇలాగ పీసులు రాకుండా మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగ స్టిచ్ చేయడం వల్ల పై వైపున లెహంగా ఎంత నీట్గా కనిపిస్తుందో లోపల వైపు కూడా అంతే నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా గుచ్చుకోకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంతేనండి, ఐరన్ ప్లీట్స్ లెహంగా స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.